తెలంగాణలో మరోసారి రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది కాంగ్రెస్ సర్కార్. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇంతకీ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కానున్నాయి? రైతు భరోసా పంపిణీలో ఏమైనా మార్పులున్నాయా? ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసా నిధుల జమకు ముహూర్తం ఫిక్స్. రైతు భరోసా అమలు, అర్హతపై కొత్త రూల్. లబ్ధిదారుల్లో కోత విధింపునకు సర్కార్ సిద్ధం. రైతు భరోసా నిధులపైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలు, అర్హతపైన ప్రభుత్వం కొత్త రూల్ను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు పథకం అందుకుంటున్న లబ్ధిదారుల్లో తాజా అర్హతలకు సంబంధించి కోత విధించనుంది. తెలంగాణలో ప్రస్తుతం యాసంగి సీజన్ కొనసాగుతోంది. రైతు భరోసా నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. దీంతో రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ యాసంగి సీజన్లో పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయనుంది. అందులో భాగంగా శాటిలైట్ సర్వే ఆధారంగా పంట భూములను గుర్తిస్తోంది. దీనికి సంబంధించిన తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది. రిపోర్టు అందిన తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత జూన్ రబీ సీజన్లో 70,11,000 మంది రైతులకు రైతు భరోసా కింద 7,770 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఈసారి నిరుపయోగంగా ఉన్న భూములను రైతు భరోసా స్కీమ్ నుంచి తొలగిస్తోంది.